ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కానీ లేడీ గెటప్లకి నార్మల్గా ఒకప్పుడు వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు కదా. సూపర్ వాల్యూ ఇచ్చేవారండి. లేడీ గెటప్స్కి ఎంత వాల్యూ ఇచ్చేవారు, మా కష్టాన్ని గుర్తించేవారు. ఎవరు డైరెక్టర్స్ కానీ టీమ్ లీడర్స్ కానీ. ఒకప్పుడు రోజా గారు, నాగబాబు గారు వాళ్ళు కూడా అనేవారు, నాలుగు పిల్లర్స్లో మీరు అంటే నేను అప్పుడు లేను, అప్పుడు చెప్పిన శాంతి స్వరూపు, వినోదిని, తర్వాత పవన్ ఒక లేడీ గెటప్ ఉండేవాడు, తర్వాత మోహన్ తర్వాత నేను వచ్చేవాడు అంటే అనేవారు. లేడీ గెటప్స్ మంచి వాల్యూ. లేడీ గెటప్ ఒకసారి అనుకోకుండా వేస్తారు లేడీ గెటప్ అన్ని జబర్దస్త్ తిరుగుతా ఉంటే ఇక్కడ లేడీ గెటప్స్ తప్ప అవకాశాలు లేవు అన్నారు. సార్ నేను ఒకప్పుడు లేడీ గెటప్ వేసానంటే అలాగైతే కాదు, నువ్వు గెటప్ వేసి చూపి అని అడిగారు. అప్పుడు నితిన్ భరత్ అని డైరెక్టర్స్ ఉండే, నిజంగా వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు వర్క్ అంటే వర్క్ అన్నమాట, ఎటువంటి ఎక్స్ట్రాలు ఉండవు, వర్క్నే చూస్తారు. నువ్వు కోటీశ్వరుడువా, రోడ్డు మీద నుంచి వచ్చావా, అవన్నీ సంబంధం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉందా ఇస్తాము, లేదా లేదు. వాళ్ళు అవకాశం కోసం ఈ 3 సంవత్సరాలు తిరిగా జబర్దస్త్ కోసం, ఇసుకొచ్చేసి మానేసి కొన్ని రోజులు. అప్పుడు రచ్చరావు అనేటోడు, ఏరా వచ్చేటోడు ఎందుకు మానేసి. అప్పుడు రచ్చరావు గారు టీమ్ లీడర్ అనమాట. ఎందుకు రావడం మన తిరిగి తెచ్చి రావాలరా, వస్తానే ఉంటే వస్తుంది అని. సరే అని మళ్ళీ స్టార్ట్ చేశా. సరే ఇట్లయినా అవకాశం ఏం సార్ బతిమలాడితే అప్పుడు అసలు లేడీ గెటప్ వేసి చూద్దామని వేశారు. ఓకే చేసుకో అన్నారు. అలా సెట్ అయ్యి నడిపించేసారు. అంటే లేడీ గెటప్లు మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ లైక్ ఇలా తేడా అని లేకపోతే అంటారు. అది మీరు అందుకే లేడీ గెటప్ వేస్తున్నారు, మీ ఫీలింగ్స్ని అక్కడ లేడీ గెటప్ వేస్తున్నారు తప్ప ఇదేం గెటప్ కావాలని అని చెప్పి. ఎక్కడికి వెళ్ళి అదే వస్తుంది శివ, మీకు తెలియదు ఏముంది. ఎక్కడికి వెళ్ళినా అదే మాట అంటారు. తేడా ఎవరు ఉన్నారండి, అక్కడ ఎవరు లేరు. కొంతమంది ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చేంజ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. కానీ మ్యాక్స్ లేడీ గెటప్లు అందరూ అలానే చేంజ్ అయిపోయారు కదా. అలాగే ముగ్గురు, శివ, చిన్న సాయి, పెద్ద సాయి అంటే ప్రియాంక సింగ్, తన్మయ్, ఇంకెవరు ఇవ్వలేదా అంతే. కాకపోతే ఈ వినోదిని కానివ్వండి, శాంతి స్వరూప్ కానీ వీళ్ళు ముందు నుంచి జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి లేడీ గెటప్స్ ఉండడం వల్ల వాళ్ళు అవే ఇంకా రెగ్యులర్గా ఉండే. 2-3 టీంలు వచ్చేసి రెగ్యులర్ చేసుకోవడం, వాళ్ళు అదే దీంట్లో ఇప్పుడు అదే ఫేమ్లు ఉన్నారు కాబట్టి జనాలు అనుకుంటారు. కానీ ఎవరు వినోద్కి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మోహన్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మీకు మ్యారేజ్ అయింది? నాకు అందరికన్నా ముందు లేడీ గారు, నాకే ఫస్ట్ అయింది. ఫస్ట్ కొమరం ఉన్నాడు. అలాగే వాళ్ళ ఫీలింగ్ అంత అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అది కాదు, నార్మల్గా ఆ గెటప్లో ఉండి మనం అలా యాక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం మారిపోవాలి, ఇలా ఉండిపోవాలనే ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి అంటారు బ్రో. నేను నార్మల్గా కొంతమందిని అంటే నేను కొంతమంది అదే లైక్ చెప్తా ఉంటారు కదా, చూస్తుంటే అదే దాంట్లో దూరిపోతారు. లైక్ ఎలా అంటే భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఆవుబావ లేడీస్, శివశంకర్ మాస్టర్ గారు లాగా ఇలా వస్తాయి, లేకపోతే ఈ గెటప్లు వేస్తే కొంచెం అలాంటి ఫీలింగ్, అలాంటి అందులోకి వెళ్ళిపోతాం అని ఇలాంటివి నేను చాలా దగ్గర విన్నా. లైక్ అందువల్లనే వాళ్ళందరూ మారిపోవడం, లేకపోతే ఇవన్నీ లేదండి. యాక్చువల్ ఏంటంటే మీరు అన్న దాంట్లో ఈ క్లాసికల్ డాన్సెస్లో ఆ ఆహ్వాలు అలాగే ఉంటాయి. శివశంకర్ మాస్టర్ గారు, నాకు కొంతమంది భరతనాట్యం మాస్టర్లు తెలుసు, వాళ్ళు మ్యారేజే లీడ్ చేస్తుంటారు, పిల్లలు ఉంటారు అంత. కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా ఇలా కూర్చునే వాళ్ళు అంటే చిన్నప్పుడు డాన్స్లో ఉండి అలవాట్లన్నీ కూడా ఆహ్వాలు ఉంటాయి. కానీ వాళ్ళు అలాగైతే ఏం కాదు. నేను చూస్తున్నప్పుడు మేము ఆ ఫీల్డ్ ఉన్నాం, కంప్లీట్ లేడీ గెటప్. కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళు ఏంటంటే లేడీ గెటప్ వేసుకున్నా అంటే బయట షోస్లో వాటి చూసాం, ఇంట్లో నైట్ వేసుకుని ఉంటారు. వాళ్ళు ఆ దీనిలో ఉంటారు, వాళ్ళు అంటే ఆ ఫీల్డ్లో ఉంటారు, నేను లేడీ అన్నట్టుగా ఉంటారు. బాగా ఎవరు వాళ్ళు ఇది. కానీ మా దాంట్లో చూసినట్టయితే ఇప్పుడు వినోద్ కానీ వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఎవరు వాళ్ళ లైఫ్ మంచి లీడ్ చేసుకుంటున్నారు, అటువంటి ఏం లేవు. లైక్ అదే నేను ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నా అంటే, నేను ఒక వీడియో చూసాను లైక్ ఇలా మీ గురించి మాట్లాడటం, లేడీ గెటప్స్ గురించి మాట్లాడటం. ఓకే, అర్థమైంది నాకు. మొన్న అంటే ఒక 2 months బ్యాక్ ఏం జరిగిందంటే, ఒక పర్సన్ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు కొద్దిగా ఒక వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి మీ జబర్దస్త్ సంబంధించి వాళ్ళు లేడీ గెటప్స్, అందులో కొంతమంది పెళ్ళయ్యాయి, మీ పిల్లలు పుట్టారు, మీ మగోలిమి అని చెప్పుకొని బయట తిరుక్కుంటా ఏంటి జిట్లు పెంచుకుంటా చీరలు కట్టుకొని ఈవెంట్లు చేస్తున్నారు, మీకేం సిగ్గులు లేవరా, మా కమ్యూనిటీ వాళ్ళకి పరుగులు తీస్తున్నారు, సో అన్నారన్నమాట. అంటే నేను మా వాళ్ళు కొంతమంది రియాక్ట్ అవ్వలే, నాకు చెప్తున్నా కదా, నాకు అది ఫైర్లో ఉంటా నేను.
నేను మన వాళ్ళు కొంతమంది పంపిస్తే నిన్ను అనలే కదా అన్నారు. ఎవరిని అక్కడ పేరు పెట్టానులే, అందులో నాకు పెళ్ళైన పిల్లలు ఉన్నారు, అందులో మీకు పెళ్ళైన కన్నా మరి మీరెందుకు రియాక్ట్ అవ్వరంటే ఎంతోమంది అంటుంటారు పట్టించుకోద్దాం, ఇలా పట్టించుకోవద్దు ఇంకొకరు అంటుంటారు. ఈ మళ్ళీ సోషల్ మీడియాలో హైప్ అవుదామని ఇంకా చేస్తుంటారు. ఒక మాట అందాము క్లారిటీ వస్తుందని నేను ఒక కమెంట్ పెట్టా. కమెంట్ డిలీట్ చేసి నాకు ఫోన్ చేయి అన్నారు. నేను ఎందుకు ఫోన్ చేయాలి, నువ్వే నాకు ఫోన్ చేసి నెంబర్ చేసి చాలా ఘోరంగా తిట్టారు. నన్ను నా భార్యను కూడా తిట్టారు ఆ ఫోన్. నేనమ్మా నువ్వు ఒక దీంట్లో ఉన్న వ్యక్తివి, ఒక కమ్యూనిటీ వ్యక్తివి, నేను ఒక మాట అంటే మిమ్మల్ని అంటే ఏదో పాపాలు శాపాలు అంటారు, అవన్నీ పట్టించుకోను. నేను దేవుడని నమ్ముతాను, మూఢనమ్మకాలు నాకున్నాయి, కర్మను ఫాలో అవుతా. కానీ తిట్టకు, ఫస్ట్ మాట్లాడు. నువ్వు ఇష్టమైన తిట్టడం వల్ల కరెక్ట్ కాదు, మాట్లాడు. అంటే ఏంట్రా నీతో మాట్లాడేది, నేను అది గలీజులు మాట్లాడు, కట్ చేస్తాను మళ్ళీ చేస్తాను, కట్ చేస్తాను మళ్ళీ చేస్తాను. 100 మందికి నా నెంబర్ ఇచ్చారు, రోజు ఫోన్ చేసి రాత్రి అంతా తిరుగుతానే ఉన్నారు వాళ్ళు నన్ను. మామూలుగా కాదు, ఒక రేంజ్లో అన్నీ రికార్డ్ చేస్తున్నాం. నాకు ఇంకో ఫోన్ నాకు తెలుసు, ఈ ఫోన్ రికార్డ్ చేస్తే ఐఫోన్ రికార్డ్ చేస్తే తెలిసిపోతే ఇంకో ఫోన్ రికార్డ్ చేస్తాను. నేను ఎవరికి పంపించిన వాళ్ళకే పంపిస్తే వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇష్టం, నాకు వీడియోనే తీయాలి, సారీ అని చెప్పాను అంత. ఇంకేం చేస్తారు, ఏ కొట్టడా గిడ్డా అవసరం లేదు, నా అంత ఇది నాకు లేదు. వాళ్ళు కొడతాను గిడతాను కూడా అనలేదు, చెప్తున్నా ఏం చూడండి. తర్వాత 2 రోజులు మనకు ఫోన్ చేస్తాను, సారీ తమ్ముడు నేను అందరిలాగా అనుకుని, నువ్వు నీ పద్ధతి వేరే, నువ్వు ఇది వేరే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నువ్వు రికార్డ్ చేసావంట కదా మాకు తెలిసింది, అది తెలవడం ఏముంది, నేనేది అందులో ఎప్పటికీ చెప్తున్నామ్మా మాట్లాడి. కానీ ఎక్కువ నేను బూతులు తిట్టా రివర్స్లో, నావి ఉన్నాయి అందులో. కానీ ఎవరు ఏమన్నారో తెలిసిపోతుంది. నువ్వు 10 మాట్లాడి నేను 2 మాటలు అన్నపోతే నేను నిజంగా ఒక వేస్ట్ నా కొడుకుని అవుతానమ్మా అనగానే తను ఇదయ్యి సారీ ఇట్లా అని చెప్పి అన్నారు. కథం అయిపోయింది. అంటే ఒక్కొక్కలాగా అంటే ఎవరన్నా హైలైట్ అవ్వాలన్నా, ఎవరన్నా అంటే మంచిగా చెప్పినా హైలైట్ అవ్వచ్చు, చెడ్డగా చెప్పినా హైలైట్ అవ్వచ్చు. హైలైట్ అవ్వడానికి కోసం ఏదంటే దాన్ని ఇస్తున్నారు ఈ సోషల్ మీడియా. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, పెట్టడము, ఒకరిని తిట్టుకోవడం, ఆ సంబంధం లేకుండా. నాకు నీ మీద కోపం, నువ్వు నాకు చెప్పు, నాకు కానీ నువ్వు ఈ సోషల్ మీడియాలో చెప్పి అందరినీ టార్గెట్ చేయడము, అందులో మా వాళ్ళు కొంతమంది దానికి రియాక్ట్ అవ్వకపోవడం, అది తప్పు అంట. మీకు యూనిటీ ఉంటుందా మీ అందరికి? మీ అందరూ గ్రూప్ ఉందా? లేడీ గెటప్స్ అనేది అట్లా ఏముండదు. అంటే అలా మీరు సరదాగా ఫ్రెండ్లీగా పెట్టుకొని ఎప్పుడన్నా మేము కలిసేదైతే, నేను రెగ్యులర్గా ఉండేది మోహన్ ఉన్నాడు, లేడీ గెటప్ మోహన్, రాఘవ టీంలో. అబ్బాయి ఒకప్పుడు చిత్రపురి కాలనీ ఉండేవాడు, తను జబర్దస్త్ అక్కడ షిఫ్ట్ అవుతుంటే అక్కడ ఇల్లు ఖాళీ చేయమంటే రూమ్లో ఆడేటో పోతున్న వద్దురాని మోతీనగర్ ఏరియా దగ్గరలో, ఐ మీన్ అక్కడ ఒక దగ్గర చూసుకుని ఆడ అక్కడ ఉంటున్నాడు. ఆడు ఉంటే ఇద్దరం క్లోజ్గా ఉంటాం. మా ఇంటికి ఆడు వస్తాడు, నేనంటే సరే అంతవరకే తప్ప ఇంకా మాకంటూ యూనిటీ అని, మాకంటూ కమ్యూనిటీ అని, కమిటీ అని అట్లా ఏం లేదు. షూటింగ్ ఎప్పుడు రిహార్సల్స్ ఉన్నప్పుడు ఇంతమంది కలిసే వాళ్ళు అందరూ సరదాగా దగ్గర లేడీ గెటప్ దగ్గర కూర్చున్నారా, ఎరా మీరు ఆడవాళ్ళ ముచ్చున్నారు సరదాగా అందరూ అట్లా ఉండేది తప్ప అలా ఏం లేదు. మాకంటూ గ్రూప్ సపరేట్ గా అలాంటివి ఏం లేదు. అలా లేదు, మంచిగా కలిసిపోతాం. అంటే లేడీ గెటప్స్ వాళ్ళని నేను కొన్ని విన్నాను అనమాట. లైక్ అబ్బాయిలు మీకు కూడా ట్రై చేయడం, అది కామన్ అయిపోయింది. అంటే మీకు కూడా ట్రై చేయడం, మిమ్మల్ని గోకడము, మిమ్మల్ని పిలవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అండ్ నాట్ మీరు నాకు వచ్చారండి, అది అందరికి వచ్చినవి. మీకు వచ్చిందా? ఇన్స్టాలో వాటిలో మెసేజ్ పెడుతుంటారు. అంటే ఇలాంటివి మీరు కూడా ఎదుర్కొన్నారు. కొంతమంది కొన్ని లేడీ గెటప్స్ వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్తున్నారని కూడా నేను విన్నాను. అది నాకు తెలియదు. అంటే ఎలా తెలియదు మీన్స్ అంటే విన్నా, వాళ్ళు వెళ్తున్నారా లేదని నాకు క్లారిటీ విన్నారు కదా, విన్నా. అది నిజం చూస్తే కానీ నమ్మను, చూస్తే చెప్పగలుగుతాను.